అరువకము. నిజమండి, నేను ఎప్పుడు దాన్ని జ్ఞాపం చేసుకుంటాను. ఆయన చేసిన ఉపకారములు దేనినే అది మర్చిపోకూడదండి. మర్చిపోయి ఆయనకి వ్యతిరేకముగా మనము ఏ విధమైన నేరము చేయకూడదండి. అర్థమవుతుందా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. నాకు ఎప్పటికీ గుర్తుంటుందండి. మానవులు చేసిన ఉపకారములు మానవులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు చేసిన ఉపకారమును మానవులు మర్చిపోకూడదు. కొంచెం విందాం చక్కగా. మరి వర్తమాన భాగాన్ని మనం విందాం. నువ్వు చేసిన ఉపకారం నేను మర్చిపోతాను, నేను సేవకుని కనుక. కానీ నువ్వు చేసింది దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, కానీ దేవుడు నీకు చేసింది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మా అబ్బాయి మరి పిన్ని మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎగ్జామ్కి వెళ్ళాడు, ఐసెట్కి వెళ్ళాడు. ప్రియులారా, మరి 40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు అది. మరి ఇస్సాక్ గారు తీసుకెళ్లారు. ఇప్పుడు గుర్తుండిపోయే పనులు చేస్తూ ఉన్నాడు ఆయన. మరి ఆయన్ని అరేంజ్ చేసుకున్నాం. మరి 2-3 గంటలుగా ఎప్పుడో రావచ్చు తిరిగి. మరి ఐసెట్ రాయడానికి వెళ్ళాడు. అది రాయిపోతే సీట్ రాదు. మరి అది రాసిన తర్వాత మరి అందులో డిగ్రీలో 80% రీచ్ చేయడు మనోడు. ఇందులో నాకు మంచి మార్కులు వస్తే బాగుండంటే వెళ్ళాడు. చూద్దాం, అదంతా దేవుని కృప. పై చదువుకి వెళ్ళడానికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి దేవుడు కృప చూపుతాడని మేము ఆశిస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా. వర్తమానం ఏంటంటే ఎత్తబడుట, ద ర్యాప్చర్. ఏమన్నాడు? ఎత్తబడుట, ద ర్యాప్చింగ్, ద ర్యాప్చర్. కనుక దీని నుండి మూలపాఠాన్ని మనము పొందుకుందాం. ఇది 65లో బోధించబడింది ప్రియులారా, డిసెంబర్ 4, అరిజోనా రాష్ట్రం, అమెరికాలో. కనుక ఈ దినము దాన్ని పాఠ్యాంశంగా మనం తీసుకోబోతూ ఉన్నాం. వర్తమాన పేరేంటి? నీ పేరు శిరీష. ఓకే, చాలా సంతోషం. అది యూ హ్యావ్ డూ దే స్మాల్ మిస్టేక్. నువ్వు ఎలా పెట్టావు, స్విచ్ కట్ పెట్టావు, అయితే పవర్ బట్టనేలకు వచ్చేస్తుంది. సరే అండి, మన వర్తమాన పేరేంటి? ఎత్తబడుట. మధ్య రెండో మెసేజ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మెసేజ్లో ఎంత వస్తుందంతా మనం చెవులార వినాలి. ఎలా వినాలి? చెవులార వినాలి. మనసుతో లేదా హృదయంతో గ్రహించాలి. ఒకే ఒక సాక్ష్యం నమోదైంది. మరి ఇంకా మన వాళ్ళు చాలామంది ఈరోజు ఎందుకో ఇంకా ఈ టైంలో వచ్చినా ఏముంది కొన్ని మెసేజ్ అని వింటారని నేను అనుకుంటాను. ఈ టైం కూడా రాలేకపోయారు కదా. హల్లెలూయా. ఒక విషయం చెప్తా మీకు. ఎత్తబాటు ముందు యేసు కిందకి అవరోహణం అయ్యాడు. ఎలా అయ్యాడు? తర్వాత అవరోహణం అంటే అవరోహణం ఏంటి? పరిశుద్ధాత్మ. మళ్ళా సంగమం పరిశుద్ధాత్మను పొంది ఆరోహణమా. దానినే ఏమన్నారంటే పట్టబడుట అన్నారు. ప్రవక్తను అడిగితే మధ్యాకాశమున సంగము పట్టబడునన్నారు. ఏమన్నారు? చాలా జాగ్రత్తగా వినాలి. లెసన్ కన్నా బాగా వినాలి. ఎందుకంటే ఇదే మనకి నీకు అన్ని రకాల ఆశీర్వాదాన్ని మోసుకొచ్చేది ఇదే. అవునా? మరలా ఇది ఆరోహణమైన తర్వాత మళ్ళీ అక్కడే ఉండదు. మళ్ళీ కిందకు వస్తుంది. కిందకు వచ్చి 1000 ఏళ్ళ తర్వాత ఎటర్నల్ లైఫ్, నిత్య జీవంలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? ఇంత వివరణాత్మకమైన వర్తమానాలు ఎక్కడ ఉండవు. కొన్ని సంవత్సరాలుగా మీరు కొన్ని వందల వర్తమానాలు మీరు విన్నారు. మీరు శ్రద్ధగా వినండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? 1000 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది సంఘం? నిత్య జీవానికి వెళ్ళిపోతుంది, నిత్యత్వానికి వెళ్ళిపోతుంది. ఇక వచ్చేసేయండి, పర్లేదు కదా. అదే నిత్య జీవానికి. ఇక భూమండలము ఏమవుతుందంటే ఒక నిర్జీవ గ్రహంగా మారిపోతుంది. భూమండలం ఏమవుద్ది? ఇక్కడే వాతావరణము, సూర్య చంద్ర నక్షత్రములు, ఇతర గ్రహముల వల్ల ఈ గ్రహము. ఇప్పుడు మానవుడు ఇంత సజీవ గ్రహాన్ని విడిచిపెట్టి నిర్జీవ గ్రహానికి ప్రయాణిస్తున్నాడు. అతని ప్రయోగము విఫలమవుతుందని రాయబడింది. నేను లేఖనాలు చూపిస్తాను, కానీ ఇప్పుడు సాధ్యం కాదు. అతని ప్రయోగములు
ఖచ్చితంగా విఫలమవుతాయి. దేవుడు మాట్లాడింది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఇప్పుడు ఒక సజీవ గ్రహము అంతే. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక దినం నీది ఏమవుతుంది? నిర్జీవము. ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఎప్పుడు వస్తాడు? అదేలే, ఎప్పుడు వస్తాడు? పోనీ ఎలాంటి సమయంలో వస్తాడు? మీ డేట్లు చెప్పలేము, ఎవరు చెప్పలేరు. ఆయనే చెప్పలేదు. నాకే తెలీదు ఎప్పుడు వస్తాడో అని అన్నాడు ఆయన. నేను ఎప్పుడు వస్తాను నాకే తెలీదు. ఎప్పుడు వస్తాడు అంటే లోకము పాపములో మునిగి తేలుతున్నప్పుడు వస్తాడట. ఎప్పుడు వస్తాడు? మరి తన శిలువ లోకమునకు పాపక్షమాపణ కలగజేయలేదా? మరి కలగజేస్తే లోకము పాపములో మునిగి తేలినప్పుడు రావడమేంటి? చాలా అర్థం చేసుకోండి. పల్లెటూరుని కొంచెం ఇలాగ మాట్లాడతాను. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ ఐ యామ్ సే టు యూ. ట్రై టు అండర్స్టాండ్. అంతేనా? పల్లెటూరు అన్నాను కదా. ఎప్పుడు వస్తాడు? క్వశ్చన్ చేసినప్పుడు మీరు వింటున్నారు లేదో నాకు అర్థమవుతుంది. మీరు జవాబు చెప్పినప్పుడు ఎప్పుడు వస్తాడు? నేనేం చెప్పాను దాని ముందు? మరి తన శిలువ యొక్క మరి బలియాగం ఎలాంటిది? మరి ఎందుకు లోకం పాపంలో మునిగి తేలుతుంది? నోవహు కాలంలో కూడా దేవుడు లోకము సొదొమ గొమొర్రా పట్టణములు పాపములో మునిగి తేలుతున్నప్పుడు అగ్ని రూపంలో ఇచ్చాడు. అలాంటప్పుడు వస్తాడు. ఇప్పుడు సంఘము పాపములో మునిగి తేలట్లేదు. సంఘము అది సంఘము యొక్క పాపము క్షమించబడింది. అందువల్ల ఇది పరిశుద్ధతలో మునిగి తేలుతుంది. రక్తములో, పరిశుద్ధాత్మలో, వాక్యములో, వర్తమానములో ఇది మునిగి తేలుతా ఉంది. చూడు, ఈత కొట్టే వాళ్ళు ఏం చేస్తారు? నాకు నిజంగా ఈత రాదు, కానీ కళలో నేను చాలా ఈత వచ్చిన అనుభవశాలిలో ఈతూ ఉంటాను. ఇప్పుడు అర్థమైనా? నీళ్ళలో దిగిన ఏం చేస్తారు? బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్లో ఏం చేశారు? ఆనందంలో. మరి ఎంతమంది చచ్చిపోయారు? ఇంతే. కనుకనే ఆయన రాకడకు కొందరు తమ ఆనందంలో మునిగి తేలుతారు, కొందరు పాపములో మునిగి తేలుతారు, కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. నా మాటలు సరిగా అర్థం చేసుకో. చైర్లో కూర్చోండి, చక్కగా కూర్చోండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఏమైనా పర్లేదంటవా? అర్థమవుతుందా? అప్పుడు ఈ లోకము ఆయన రాకడి లోకమే ఏమో తెలుసా? అగ్ని వరదలో కొట్టుకెళ్ళినట్టు కొట్టుకెళ్తుంది. అంతేనా? హల్లెలూయా. మొదటిది జల ప్రళయము, మధ్యది కూడా అగ్ని ప్రళయము, మూడవది కూడా అగ్ని ప్రళయము. సరే, ఎవరు నమ్మరు? మీకు చదువుకున్న వాళ్ళు తెలుసు అగ్ని అణుబాంబు యొక్క శక్తి ఎంతో. అవునా? పక్క దేశాన్ని బెదిరిస్తారు అణుబాంబు వేసేస్తానని. అణువంతైనా బెదరం అన్నాడు మనోడు. అణువంతైనా ఆపరేషన్ సింధూర్లో మనోడు ఏమన్నాడు? అణువంతైనా. ఎప్పుడు మనోళ్ళు అణుశక్తి గురించి మాట్లాడరండి పాపం. మంచి చాలా ఇది పిరికి వాళ్ళు మాట్లాడతారు. అలాగా అర్థమవుతుందా? దాని శక్తి ఎంతో మీకు తెలుసు కదా. అణుశక్తి ఈ ప్రపంచము రుచి చూసింది. అర్థమవుతుందా? అది ఏ ప్రళయం రాబోతుందో అర్థమవుతుందా? ఆయన అంటే మిమ్మల్ని నేల మట్టి నుండి తీశాడట. ఎక్కడికి తీశాడు? 2 లోకము నుండి తీశాడటండి. 2 ఎక్కడికి తీశాడు? 3 మిమ్మల్ని సమాధి నుండి తీయనన్నాడు. వారికి ఒక ఎత్తబాటు, బ్రతుకున్న వారికి ఒక ఎత్తబాటు. మన వర్తమాన పేరేంటి? సరిగానండి, శిరీష. పెద్దామని కాదు, చిన్నామని. ఈ అమ్మాయి పేరు శిరీష. ఎక్కడికి తీసాడు మిమ్మల్ని? 2, 3. హల్లెలూయా. అందరినీ కూడా నేలమట్టి నుంచే తీశాడు. కొందరిని మాత్రమే లోకం నుండి తీశాడు. అందులో మరికొంతమందిని సమాధి నుండి తీశాడు. ఎలాగా టైట్ అయిపోతుందో అర్థం చేసుకోండి. రక్షణ
ఎంత టైట్ అర్థం. ఈ నిజమైన బాప్తిస్వాలు, నిజమైన వర్తమానములు, నిజమైన ఆత్మ ప్రత్యక్షతలు తక్కువ కదా. భూమి మీద ఇదే. నేను ఆయన్ని చూసి ఆయన నాతో మాట్లాడినప్పుడు నా దుకాణం సర్దటానికి కారణం ఏంటంటే నేను ఎన్నడూ చూడని దృశ్యం అది. అవునా? నేను టీవీ చూశాను, లేకపోతే సినిమా చూశాను, లేకపోతే ఎన్నో చూశాను. కానీ ఆ దృశ్యం ఏం చేసింది? నాలో ఒక మార్పును కలగజేసింది. ఎన్నడూ చూడని దృశ్యము. ఒక మానవుడు దేవుడు మాట్లాడుకోవడం. ఆ పేరుందేమో, నేను వచ్చేసాను అంతే. జీవగ్రంథంలో నా పేరుందేమో, లేకపోతే నేను చాలామంది స్త్రీలను అడుగుతూ ఉన్నాను, నేను ఇంకా రాలేని అబ్బాయి, నన్ను ఒత్తిడి చేయకనేవారు నన్ను, మా ఊర్లోను పక్క ఊళ్ళలో కూడా. నువ్వు చెప్పింది నిజమే, నాకు ఇంకా పనులు ఉన్నాయి ఇందులో ఇక్కడ, అవి అయ్యాక నేను చూద్దామని అన్న లేడీస్ ఉన్నారు నాకు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడైతే ఇస్తున్నాడో మీరు సరిగా మీరు వింటే ఈ వర్తమానం బట్టి మీరు చక్కగా బలపడతారు. వాక్యం నేను ఏం చేస్తుంది? బలపరుస్తుంది, బలము కలగజేస్తుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. సంఘమునకు అనేక రకముల ప్రత్యక్షతలు ఉన్నాయన్నాడు. గతంలో ఈ మాటలు వాడినట్టు గుర్తుంది నాకు. ఏమి ప్రత్యక్షతలు ఉన్నాయంటే సంఘానికి? బోధ విషయమే ప్రత్యక్షత ఉందా లేదా? బోధన ఏంటి? అపొస్తలుల బోధ. అపొస్తలుల బోధ ఏమైంది? మనకి ప్రత్యక్షమైంది. అపొస్తలుల బోధ మనకి ఏమైంది? 7 ప్రత్యక్షతలు కూడా చెప్పాడు. ఒక ప్రత్యక్ష ఒక బోధ అవుతుంది. కానీ ఆ వేడిటిని మనము కొంచెం చూసి ఈ ఇంట్రడక్షన్ విడిచిపెట్టి మనం మూలపాఠానికి మళ్ళా వెళ్దాం. ముందు ఏంటన్నాను? ముందు ఏం ప్రత్యక్షమైంది? ఆత్మ యొక్క ప్రత్యక్షత. అంటే పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడు. కుమ్మరింపబడిన ఆత్మను మనం పొందుకుని ఆ ఆత్మ యొక్క ప్రత్యక్షతలో ఉన్నాం మనం. ఇప్పుడు అర్థమవుతుందా? రికార్డింగ్ ఇది ప్రపంచం వెళ్తుంది, ఇది మన కోసం. మళ్ళీ అది యూట్యూబ్లో పెట్టి దాన్ని ఎక్కడికో వదులుతారు. అర్థమవుతుందండి? అందుకే నేను కొంచెం జాగ్రత్తగా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఆత్మ యొక్క మొదటి ప్రత్యక్షత ఏంటి చెప్పండి? ఆయన యొక్క ప్రత్యక్షత. వాక్యము శరీరధారాయను. వాక్యమా అది మాటలా? అది వాక్యం ఏమైంది? శరీరధారి అయి మన మధ్య నివసించింది. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. అదండి ఆ ప్రత్యక్షత. ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకేమైంది? ఆయన యొక్క ప్రత్యక్షత దొరికింది. ఏ ప్రత్యక్షత? సశరీరుడిగా ప్రత్యక్షమాయునని రాబోయింది. సశరీరుడిగా ఆమె. హల్లెలూయా. ఏకత్వం యొక్క ప్రత్యక్షత. ఒక్కడే దేవుడు. దేవుడు ఎవరో? అంతే. ముగ్గురా? ఒక్కడే. 3 కార్యాలయములు. తండ్రి కార్యాలయము, కుమారుని, పరిశుద్ధాత్మ. ఆయనే తండ్రి, ఆయనే. యూదులతో మాట అన్నాడు, మీరు కొత్త వాళ్ళకని చెప్తున్నారు, నేనే ఆయనని మీరు నమ్మనేడలా మీ పాపముల నుండి మీరు. ఎంత మంచి మాట అండి. యోహాను సువార్తలో ఉంది, నేనే మీ పాపముల నుండి మీరు. అందుకనే ఒక్కడే ఏకత్వం యొక్క ప్రత్యక్షత. ఒక్కడే దేవుడు. దేవుడు విభజించబడలేదు. 3 భాగాలుగానే విభజిస్తే పరలోకం వెళ్ళవు. దేవుళ్ళు ఉంటే అన్యులవుతారు. దేవుడు ఒక్కడైతే ధన్యులవుతారు. ఒక్కడే దేవుడిని ఆరాధించారు వాళ్ళందరూ. యూదులు ఒక్కనే. అందుకని యేసు విషయంలో వారు కల్పించి అయిపోయారు. దేవుడు మానవుడిగా రావడం ఏంటి అన్నారు. కానీ లేఖనాలు అలా వస్తాడని రాయబడింది. ప్రవక్తల ప్రవచనములు పక్కన పెట్టి ఏం చేశారు? మానవులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములను బోధించుచు యేసుక్రీస్తుని వ్యర్థముగా ఆరాధించారు. కనుక కొట్టివేయబడ్డారు. అర్థమైందా? మనుషులు మామూలు మనుషులు ఉన్నారండి. మన ప్రియ సహోదరుడు పోప్సాయుడు అది మామూలు ఇదండి. అంటే నువ్వు ఘనమైన వాడిగా లేచిపోయి ఒక బోధ తెచ్చేస్తే చెల్లిపోతుంది. ఇక్కడ వాక్యానికి జత అవ్వాలి కదా, ఇప్పుడు మ్యాచ్ అవ్వాలి కదా. ఇప్పుడు మ్యాచింగ్ వేసాను లేదు నేను. లేఖనాలు జత చేయబడి మీకా ఏం చేశాడు? దర్శనమును లేఖనానికి జత చేశాడు. సరిపోతుంది.
బయలుదేరాడు. అర్థమైందా? హల్లెలూయా. ఏం చెప్పానండి? ప్రవక్త యొక్క ప్రత్యక్షత అంటే వర్తమానం ఇచ్చాడు దేవుడు. దేవుడు ఏం చేశాడు? ప్రవక్తని మనకు ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రత్యక్షత మనకు దొరికింది. ఈ ప్రవక్త, ఈ వర్తమానమా, ఇది లేకపోతే నిత్యజీవమా? అది అందువలన ప్రవక్త ప్రత్యక్షత దొరికింది, వర్తమానం యొక్క ప్రత్యక్షత దొరికింది. అందువల్ల సంఘానికి నిత్యజీవం దొరుకుతుంది. బైబిల్ అంతా సంస్కృతంలో శ్లోకాలు ఉంటాయి, తెలుగులో గ్రాంధికం పద్యాలు ఉంటాయి. ఈ రెండింటిని విడమర్చి చెప్పాలంటే తెలుగు పండిట్ అయ్యి ఉండాలి. అర్థమైనా? గ్రాంధికంలో ఒక పద్యం ఉంటే ఏం చేస్తాడు? సంస్కృతంలో ఉన్న ఒక పద్యాన్ని ఏం చేస్తాడు? తెలుగు మాస్టారు సంస్కృతి పండిట్ ఏం చేస్తాడు? అనువాదం చేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. గ్రాంధికం తెలుగే, అది చదివితే ఎలా ఉంది? తెలుగులో ఉండదా? తెలుగులాగా ఉంటుంది, కానీ అది గ్రాంధికం. అది ఆ పండిట్ వచ్చిందని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 4 లైన్లు ఉన్న పద్యంలో ఉన్న ఆ సారాంశం నీకు అర్థమవుతుంది. ప్రవక్త అదే పని చేశాడు. లేఖనములలో ఉన్నటువంటి ప్రవచనాలు ఉన్నటువంటి భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను మన రహస్యములను సంఘానికి వెల్లడి చేసి వెళ్ళిపోయాడు. ప్రవక్త బట్ట రంగం మీద కనబడతారు, మళ్ళీ కనుమరుగైపోతారు. మరి ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవ్వరికీ తెలియదు అన్నాడు. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త తనంతా చెప్పుకున్నాడు. నిజానికి ప్రవక్తలు 99 మంది ఏమవుతారో తెలుసా? వారు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడికి వెళ్ళిపోతారో. ప్రవక్తలు అలా ఉన్నారు. ఎన్ని ప్రత్యక్షతలు వచ్చాయి చెప్పండి? సరే, అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత. ఈ దినమున నమ్మని 99 మంది క్రైస్తవులు. అగ్నిస్తంభం యొక్క అదేంటిది? బలమైన అతీత సూచనట. అగ్నిస్తంభం ఏంటి? బలమైన అతీత సూచన. అగ్నిస్తంభాన్ని 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు చూశారు, నేటికి వాళ్ళు చెప్పుకుంటారు. ఆనాడు యాత్రలో ఈ స్తంభము మన ప్రజలను, ముత్తాతలను వెంబడించింది. అదే స్తంభం తిరిగి వచ్చింది. ఈ అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత అర్థమవుతుందా? ఏ ప్రత్యక్షత అది? దాన్ని ఏమని చెప్పాను? బలమైన అతీత సూచన. ఏదది బలమైన? దాన్ని ఎవరైనా సంఘ గ్రహిస్తుందా? యేసుని కూడా అలా చేశారు, ఆయన్ని కూడా. హల్లెలూయా. అగ్నిస్తంభం 3 సార్లు ప్రపంచంలో పౌలు మీదకి, మోసే మీదకి, కాల ప్రవక్త మీదకి వచ్చింది. దేవదూతల ప్రత్యక్షత ఏంటిది? దేవదూతలో ప్రత్యక్షమయ్యారు. దేవదూతలో అదేంటిది? దాని అర్థమేంటి? సహకారాత్మలు. ఏంటో వారు ఖచ్చితంగా వధువుకి సహకరించు ఆత్మలవి, నాశనం లేని ఆత్మలవి, సహకారాత్మలు. దేవదూతల ప్రత్యక్షత సంఘమునకు ఉంది. 7 ప్రత్యక్షతల మీద మీరు ఒక్కసారి ఆలోచించేయండి. నేను 7 వర్తమానాలు ఏం చెప్పను, అర్థమవుతుందా? 7 మీద నేనేమి, ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. నా సబ్జెక్ట్ ఏంటి? ఏమేన్. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాం? ర్యాప్చర్. ర్యాప్చర్ దాన్ని ఏమన్నాం ఇంగ్లీష్లో మనము? భూమి మీద పాపములకు మరణించిన వాడు పాతాళములో మరణించడు. ఏమన్నాను? భూమి మీద పాపమునకు మరణించిన వాడు పాతాళములో మరణించును. భూమి మీద పాపమునకు మరణించిన వాడు పాతాళములో, భూమి మీద పాపమునకు మరణించిన వాడు పాతాళమునకు వెళ్ళడు లేదా మరణించడు. అందుకే పాపమును క్షమించు అధికారము క్రీస్తుకుంది, కానీ మనిషి యొక్క పాపము భూమి మీదనే క్షమించబడాలి. అంతేనా? ఇప్పుడు మా నాన్న పాప అనుకోండి, నేను చచ్చిపోయి క్షమించబడతానంటే కుదురుతుందా?
అతనికి స్పృహ ఉండగా, బలం ఉండగా, శక్తి ఉండగా అతను ఏం చేయాలి? తన పాపం ఇక్కడే నేను ఈ పాపము క్షమించే అధికారం ఉందని యూదులతో అన్నాడు ఈయన. నువ్వు మామూలు మనిషి అయింది, ఏ అధికారంతో మా పాపములను క్షమిస్తామని అడిగారు వాళ్ళు. మనిషి కుమారునికి అధికారం ఉందన్నాడు ఆయన. బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండ్. వారికి వేల లక్షల కార్యములు నేత్రములతో చూసినా కానీ వారు ఆయనను అది నమ్మలేదు. నమ్మితే అన్ని సాధ్యమైపోయిన ఆయనతో పాటు నమ్మలేకపోయారు. ఈ వర్తమానం కూడా అదేంటి, సంఘశాఖలో నమ్మబట్టలేదు. యేసునైనా అంజలు అంగీకరిస్తారేమో కానీ ఈ వర్తమాన సత్యమును సంఘశాఖలో. అప్పుడు లాస్ట్కి ఆ మాట అనకూడదు. అయినా మీ పాపములను మీరు వెళ్ళిపోతారు. నా సమయం సమీపించింది, నేను ఎంతోసేపు ఇక్కడ నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను ఎంతోసేపు ఉండను ఇక్కడ. ఇక్కడ ఉట్టుకట్టు ఉయ్యాలి ఒకటి నేను రాలేదు, కొద్ది సమయం వచ్చాను, మీ తంతు చూడడానికి వచ్చాను. నేనంతా చెప్పాను, నా తర్వాత కూడా చెప్పబడుతుంది. కానీ నేను వెళ్ళిపోయే సమయంలో నాకు రోజులు దగ్గర పడ్డాయి. అంతేనండి, ఆయనకి నా సమయము సమీపిస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఈ కొద్ది మాటలైనా మీరు ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. కనకరాజు ఇంకా బతుకుంటాడని మనం అనుకున్నాం. ఆయన సమయము ఏమన్నానండి? చెప్పండి, ఏమన్నాను? అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను. పాతాళములో కానీ పరలోకంలో కానీ పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ భూమి మీద ఉన్నది. పాతాళంలో క్షమించబడతావా? పరలోకంలో క్షమించబడతావా? ధనవంతుడు పాతాళంలో మాని మనసు పొందుతున్నాడు. ఏ భూమి మీద ఏమయ్యో డబ్బు అడ్డొచ్చింది, ఐశ్వర్యమో అడ్డొచ్చింది, పశ్చాత్తాపం పడటానికి అది అడ్డుగా ఉంది. అందుకనే దేవుడు నీ ధనం విడిచిరా, నీ ఐశ్వర్యం విడిచిరామని అడిగాడు వాళ్ళని. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తలుపు దగ్గర నొక్కండి అయ్య గారు. యూపీ బీహార్కి అసలు వాక్యం అందట్లేదండి అస్సలు అండి. కఠినాత్ములు అస్సలు. అదేటో ఈ సౌత్ ఇండియా అంతా నమ్ముకుంటుంది. నార్త్ అస్సలు కరుడుగట్టేశారట. నార్త్ ఇండియన్స్ చచ్చిపోతున్నారండి వాళ్ళ చేతుల్లో సువార్తికి వెళ్ళి. అయినా సరే ధైర్యం చేసి వెళ్తున్నారు పాపం. నార్త్ అస్సలు. నేను గుజరాతీలో నెల రోజులు ఉన్నాను. అక్కడ రహస్యంగా ఆరాధన పెట్టాడు పాస్టర్ గారు. ఇక్కడంత దారుణం మరొకటి లేదన్నాడు. ఎప్పుడు 25 ఏళ్ల క్రితం వెళ్ళింది నేను గుజరాత్కి. అర్థమైందా? మన దేశంలో కూడా కొన్ని చోట్ల కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. స్వేచ్ఛగా ఆరాధించుకుందాం రెండంటే, స్వేచ్ఛారాధనకి రెండంటే భూటాన్లో అయితే నేలమాగిల్లో ఆరాధిస్తారు. భూటాన్లో అండర్ గ్రౌండ్ ఒక ఇల్లు కట్టుకుంటాడు, అండర్ గ్రౌండ్ పెట్టుకుంటాడటండి. ఇంకా అక్కడ ఎవరో కనిపించరటండి. అంత చిన్న దేశమైన కఠినమైన ఆంక్షలు ఉన్నాయంటండి క్రైస్తవ్యం మీద. గౌతమ బుద్ధిని ఆరాధిస్తారు ఏమండి. జీవహింస చేయరాదు. ఏంటి? చేపలను చంపి తినకో, కోళ్ళని చంపి జీవహింస చేయరు. కేవలం నాకులా కాయగూరలు తిని జీవించండి. అది ఆయన జీవహింసని చేయనివ్వలేదు, ఆయన బోధ అది. కనుక వాళ్ళు కూడా అలాగే ఎక్కడ ఆరాధిస్తున్నారు దేవుణ్ణి? నేల మాగిళ్లలో అండర్ గ్రౌండ్లో గప్చిప్గా అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నలుగురేసి ముగ్గురేసి వెళ్తారటండి, ఒక గుంపుగా వెళ్ళకుండా. అర్థమైందా? అక్కడికి ఎవరికి తావులేదు. అక్కడ దేవునికి తావులేదు. ఎవరికి తావులేదు చెప్పండి? దేవునికి తావులేదు. మనం చెక్కబడి, దిద్దబడి, శుద్ధి చేయబడి పరిశుద్ధుల గృహమునకు కొనుపోబడు వారిగా ఉన్నాం. ఒకటేది చెక్కబడి, రెండో దిద్దబడి, శుద్ధి చేయబడి పరిశుద్ధుల గృహమునకు కొనుపోబడి వారిగా ఉన్నాం.
లాంగ్ 100 పదాలు వస్తాయి, పట్టుకోండి. మీ అమ్మ నాన్న ఇంకో అమ్మాయి వాళ్ళకి చెప్పి మొత్తం 5 రండి. ఎలా మనం చెక్కబడి, దిద్దబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధుల గృహమునకు కొనుబోబడి వారుగా ఉన్నాం. పరిశుద్ధుల గృహం ఉంది భూమి మీద, మందిరమే. పరిశుద్ధుల గృహం ఉంది పైన. అర్థమవుతుందా? భూమి మీద ఉన్న గృహం నిన్నేం చేస్తుంది? చెక్కుతుంది, నీకు దిద్దుబాటు దయచేస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, లేఖనముల గుండా వెళ్తుంది నీ జీవితము, నిన్ను లేఖనముల క్రింద నిన్ను జీవింపజేస్తుంది. సంఖ్యలటండి, లేఖనములు పైన ఉన్నారటండి. ఎక్కడ ఉన్నారండి? అది వస్తుంది, చెప్తాను నేను. పైన ఎవడు ఉంటాడా? భర్త పైన భార్య పైన ఉంటుందా? భర్తని భార్య అజమాయిషీ చేస్తుందా? నువ్వు ఇప్పుడు తిను, ఇప్పుడు తాగు, నువ్వు నిలబడి ఉండి నేను వచ్చేదాకానే, నువ్వు మోకాళ్ళే, ఇది ఎక్కడైనా ఉందా? అయ్య బాబు ఇదేం పేడం అనిపిస్తుంది, ఇదేం భార్య, అనవసరంగా పెళ్ళాడాను, మరి అంతే కదా. ఎక్కడ ఎలా జీవించాలి? లేఖనముల క్రింద, ఇంట్లో భార్య భర్త క్రింద, సంఘము క్రీస్తు కింద, విశ్వాసులు లేఖనముల క్రింద, భర్తమై లాజరు అండర్ ద, ఏమంటారు లేఖనాన్ని? అండర్ ద వర్డ్స్, లేఖనముల క్రింద. ఎప్పుడైనా మీ పెళ్ళైతే మీ భర్తలని మీరు అజమాయిషీ చేయకూడదు. ఇక్కడ ఎవరైనా ఉంటే అర్థమవుతుందా? అందరూ యజమానులని పిలిచారు. వచ్చిన గొంతులో ఏమండి అని పిలుస్తారు. వీడికి ఆనందం, వీడికి ఇంకా తెల్లదు. అసలు ఎక్కడున్నావు అని అడుగుతుంది. నీకు ఏం చెప్పాను రా, ఇప్పుడు వచ్చావేంటి అనే స్థితికి ఎదిగిపోయారు. అంత దారుణం అండి. నేను ఆ విషయాలు కూడా ఎత్తుకోను. ఎందుకంటే ఒక భర్త కింద, ఒక భూలోకపు భర్త కింద జీవించే స్త్రీ పరలోకపు భర్త కింద కూడా సంగమున స్త్రీ జీవించాలి. లాజరు భర్తమై వలె లేఖనముల క్రింద జీవించాలి. అందుకని నీకు లేఖనం ఇచ్చాడు. దేవుని నోటి మాటది. మానవులు కోట్లాది మాటలు మాట్లాడినా వాటికి విలువ లేదు, కానీ దేవుని మాటకు విలువ ఉన్నది. దానికి సృష్టించు శక్తి ఉంది, దానికి అధికారం ఉంది, శక్తి ఉంది. వారదే దాని కింద ఉన్నారు వాళ్ళు. బతమయ్యి పరలోకం వెళ్ళిపోయాడు దాంతో. బతమయ్యి దాంతో కళ్ళు పొందుకున్నాడు. పరలోకం కాదు, కళ్ళు పొందుకున్నాడు. మనిషికి చూపెంత ముఖ్యం? సర్వేంద్రియానం నయనం. అర్థమైందా? ఏం పొందుకున్నాడు? మరలేదంటవా? కొంచెం సేపు మీరు వినాలి. సువార్త సేవకులు అంటండి ఎడారిలో ఓయేసిస్ లాంటి వారట. సువార్త సేవకులు ఎలాంటి వారండి? ఈ ఎడారి మయమైనటువంటి లోకము యొక్క ఆత్మీయ దాహార్తిని తీర్చు ఓయాసిస్సులై. నా మాట అర్థమైందా? ఎడారి మయమైనటువంటి లోకము యొక్క ఆత్మీయ దాహమును తీర్చువారు ఈ ఓయాసిస్సులు. చిన్న చిన్న మాటలతో ఏం కుదరదండి. అకార్డింగ్ టు మెసేజ్ చెప్పాలండి. అతనే వర్తమానికుడు, నేను వక్తను గాను. ఎన్నటికీ వక్తను గాను. నేను వర్తమానికుడిని. ఏ టు జెడ్ ఇస్తాను. నేను 4 ముక్కలు చెప్పుకుని వెళ్ళిపోవడం. ఎవరు వింటున్నావా? వర్తమానం వెళ్తుందా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి? కత్తి పదును పెట్టి కొలిది పదును పెడుతూనే ఉంటాడు, విని కొలిది వినిపిస్తూనే ఉంటాడు, తినే కొలిది తినిపిస్తూనే ఉంటాడు, సంతృప్తి పరుస్తూనే ఉంటాడు. వాస్తవ సత్యములు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అది వర్తమానమునకు నా శక్తి. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. నీకు ఇదే చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ ఫర్గెట్ అబౌట్ ఈజ్. ఆయన చేసిన ఉపకారం నేను ఏమీ మర్చిపోను. ఎప్పుడు నీకు ఇదే చెప్తున్నాను నేను మర్చిపోతే అంజుని అవుతాను, నేను మరోపతి క్రైస్తవుని అవుతాను. మర్చిపోయిన వారు విశ్వాసఘాతకులు అవుతారు. మరుపు రాని వారు దేవుని విశ్వాసులు అవుతారు. నాకు తెలుసు ఎన్ని మేలు చేసి నా బిడ్డలకి నాకు ఎన్ని మేలు చేశాడు నాకు తెలుసు. నా పరువుని ఎలా కాపాడుతున్నాడో నాకు ఈ దినానికి నాకు బాగా తెలుసు. ప్రభా నేను ఎడుస్తాను తెలుసు మీకు సంగతి. ప్రార్థనలో మీరు ఏమన్నా ఎంత నవ్వుతూ ఉంటాడు, గంభీరంగా ఉంటాడు, మాటకారి మూటకారి అని అనుకుంటారు జనాలు.
కానీ ప్రార్థనలో ఏం చేస్తాం? ఏమైనా హల్లెలూయా. మీరు దుఃఖిస్తారో లేదో నాకు తెలీదు. నువ్వు చేసిన మేలులకు ప్రభు అని చంటి బిడ్డల వాళ్ళు ఏలేటిస్తాం ఒక్కొక్కసారి. అర్థమవుతుందా? నేను కోరుకునేది అదే. ఇక్కడ ఏ మాటకారులు మోటకారులు గంభీరాలు అవి ఏమీ ఉండవు అక్కడ. ఇక్కడ ఆత్మ మా మీద ఉంటుంది కనుక లేఖనము వెళ్తూ ఉంటుంది. వినువారికి లేఖనము ప్రయాణిస్తూ ఉంటుంది. విత్తనములో జీవము తరతరములు వాక్యము మీ నుండి ప్రయాణిస్తుంది. ఈ జీవము తరతరములు, మీ తరము, మీ పిల్లలు, మీ మనవలు కొన్ని తరాలకి ఇది మీతో ఆగదు. ఇది మళ్ళీ మీ పిల్లలకి వెళ్తుంది. ఇది అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. పర్లేదా? వినండి. ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు ఏం చెప్పా చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పానండి? ఆత్మీయ దాహమా, అతడు వాక్యములు మాట్లాడేవాడు, అతడు స్వార్థికుడు. ఎడారిలో ఓయసిస్లు ఉంటాయి. నిజంగా దేవుని అద్భుత సృష్టి అండి. ప్రయాణికులు అక్కడ ఆగి చల్లగా ఉంటాయటండి. నీళ్ళు ఇసుకలో ఉంటుందేమో, చుట్టూ ఎంత ఎండ ఉన్నా 45 డిగ్రీలు సెల్సియస్ ఉన్నా ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? తన ఒంటికి ఒంటే ఆ తాగి ఒంటికి పెట్టుకుంటారండి. మళ్ళీ ప్రయాణించి వెళ్తుంటారు. మళ్ళీ అవి ఉబుకుతూ ఉంటాయండి. అర్థమవుతుందండి? ఎడారి వాడ ఏది? ఒంటే. అలాంటి వారట సువార్థికులు. అది ఇప్పుడు అర్థమైందండి. అట్లా ఒయాసిస్ అని పేరు పెట్టారు. ఆ నీళ్లను మరి అంత బాగుంటాయటండి, మధురముగా ఉంటాయటండి. ఆ నీళ్ళు మనలాగే కాసుకుంటున్నారా? ఫిల్టర్ చేస్తున్నారా? నలకొందని అంటున్నారా? గటగట. అది నిజమైన డ్రింకింగ్ అంటే. దట్ ఈస్ ద ఒరిజినల్ డ్రింకింగ్. మా ఇంటికి పాస్ట్ వచ్చాడు. మేమేమో అప్పటికే ఏదేదో చిన్న చిన్న జీవితాలు. ఈ నలకలు ఉన్నాయండి, ఇది కుదరదండి, నీళ్ళు తాగను అన్నాడు. ఆవిడ వాటర్ బాటిల్ తేవాల్సి వచ్చింది. అర్థమైందా? ఏమ్మా కొంచెం వడగట్టి ఇచ్చే తాగుతానంటే ఎలా ఉంటుంది? ఇంకో పాస్టర్ అతనికి ఎలా వండాలని చెప్పి మంచిగా వండాం. ఇదేంటండి పాస్టర్ గారి చికెన్ ఏంటి అని అడిగాడు. ఆడనకూడదు. ఇప్పుడేంటి అసలు అలాంటి చికెన్ ఎప్పుడైనా నువ్వు నీ బతుకులు ఎప్పుడైనా నువ్వు తిన్నావా? పైగా అతని కులం ఏంటంటే ముష్టెత్తుకుని కులం. అలా అనకూడదు. మళ్ళీ అన్ని కూరలు తిని ఈ కూర ఏమైంది? దేవుడు ఈ మంచి కూరను ఇచ్చాడని అనుకోవద్దా? ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ అట్లా బొట్లా ఓయసిస్లో నీరు దాహము తీరుస్తుంది. సువార్థికుడు లోకము దేవుని కొరకు దాహముతో ఉన్నది. దేవుడు ఎవరో తెలియని స్థితిలో సాగుతున్నప్పుడు సువార్థికుడు ఏం చేస్తాడు? వారి యొక్క ఆత్మీయ దాహమును తీర్చువాడిగా ఉన్నాడు. కాలం ఎంతగా మారిందంటే సువార్థికులు ఎవరో తెలియట్లే. ప్రవక్తలు ఎవరో? అపొస్తలులు ఉన్నారు. సువార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, 5 పరిచర్య భూమి మీద ఉన్న పాస్టే అంటారు తప్ప మిగతా 4 పరిచర్యలు కనుమరుగైపోయాయి. కానీ ఉన్నాయి. మన ప్రవక్త ఒకటే ప్రవక్త కాదు. ఇప్పుడు భూమి ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? కొంత ఎదిగితే తానే ప్రవక్తలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను నమ్మనది. నేను ప్రవక్తను కాదు. నా పోర్ట్ఫోలియో, నేను కాపర్ని. నాకు స్వంత ఆళాలు ఇచ్చారు ఆయన. నా గొర్రెలని ఖాయమో, నా గొర్రెలను మేపమని చెప్పాడు అప్పుడు అక్కడ. నాకు అదే గుర్తుంది. మరి నీ జనవరి ఏంటి ఇంతేనా? ఇలా అయితే ఎలా పోతుంది? శిరీష అందనుకో, అప్పుడు అది ఇబ్బంది కదా. కానీ మనల్ని పోషించేది కృప. ఇప్పుడు ఏమన్నానండి? నీ కాపరి నిన్ను నిజముగా అభినందించును. ఒక నిజ నమ్మకమైన వాస్తవ సమర్పితులుగా ఉండండి. ఒక నిజమైన నమ్మకమైన వాస్తవ సమర్పితులుగా ఉండండి. అప్పుడు మీ కాపరి మిమ్మల్ని అభినందించును. వాస్తవం ఉండాలని భక్తికి వాస్తవంగా జీవించాలి. అది అర్థం చేసుకోండి. ఎలా జీవించాలి? నమ్మకముగా సమర్పితులుగా ఉండాలి. దేవునికి అర్పించబడిన వారిగా ఉండాలి. అప్పుడు మీ కాపురి మిమ్మల్ని తప్పగా అభినందిస్తాడు. మంచి భక్తి చేస్తున్న శిష్యుని గురువు తిడతాడా? తిడతా చెప్పండి. మా అబ్బాయిని
హై స్కూల్లో మెచ్చుకున్నారు, లేకపోతే ఇంటర్లో మెచ్చుకున్నారు, బీటెక్లో కూడా మెచ్చుకున్నారు బాబు. ఇలాంటి వాడు ఒక్కడు కూడా లేడండి. వీడు ఎందుకున్నాం మా కాలేజీకే వీడు ఆశీర్వాదకరమైన వాడు అన్నాడు. వాడు అర్థమవుతుందా? ఏం చెప్పాను నేను? వాస్తవ సమర్పితులుగా ఉండాలి, సమర్పించబడిన వారిగా, దేవునికి అర్పించబడిన వారిగా. అప్పుడు మీ కాపురి మిమ్మల్ని ఖచ్చితంగా అభినందిస్తాడు. ఒక నిజమైన కాపురి నాకు ఎదురు పెడితే నా టోపీ తీసి వందనాలు పాస్టర్ గారు అంటానని మన ప్రవక్త అన్నాడు. టోపీ తీస్తాడు ముందు గౌరవం. అదేంటిది? పెద్దలు కనబడినప్పుడు స్త్రీలు ముసుగేసుకుంటారు, ఆరాధనలో కాదు, అతన్ని గౌరవిస్తున్నట్టు అంతే, అది అంతవరకే. కానీ ఇతనుగా ఏం చేస్తాడో మీకు వందనాలు పాస్టర్ గారు, ఎందుకంటే ఈ పని అన్నిటికన్నా కష్టమైన పని అన్నాడు ఆయన. అన్నిటికన్నా కష్టమైన పని ఇది, నేను ప్రవచించి తిరిగేసి వెళ్ళిపోతాను. కానీ సువార్తికుడు ప్రపంచంలోని ప్రతి బలిపీఠం అతను సొంత మాట అండి, అది కూడా కష్టమైంది. 4 పరిచర్యల కన్నా ఇదే కష్టమైందని చెప్పాడు ఆయన. మమ్మల్ని ఒక నూర్చడి ఎద్దుతో పోల్చాడు ఆయన, గానిగెద్దుతో పోల్చాడు. ఎవరైనా రోగి అయితే ఆ రోగి చుట్టూ తిరగాలంటండి పాస్టర్లు. రోగి స్వస్థపడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాడు. పక్క వాళ్ళు అడుగుతాడు, వచ్చేసారా? అప్పుడు వెళ్తాను. అప్పుడు వెళ్తావా నువ్వు? అన్ని వివరాలు తెలుసుకుని వెళ్తావా? అది ప్రేమ, కపట ప్రేమ అది. అవునా? మీ కూతురు కోసం ఎప్పుడు వెళ్ళాలి మేము? ఈ పిల్ల ఇక్కడికి రానప్పుడు వెళ్ళాలి మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్తే అది మంచిది కాదు. అది కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఇంటికి వచ్చాక కూడా వెళ్ళొచ్చు, కానీ పాస్టర్ మాత్రం హాస్పిటల్ ఉంటే వెళ్ళాలి. ఏమంతేనా? నిజంగా ప్రార్థించాలి. వీళ్ళిద్దరికి పిల్లలకి దొరికిన వైద్యం ₹1,00,000 అండి. అంత మంచి వైద్యం దొరికింది. అంత మంచి హాస్పిటల్ అండి అది. ప్రవక్త హాస్పిటల్ని కానీ, ఔషధాన్ని కానీ, శస్త్రచికిత్సను కానీ, వైద్యులు కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు అర్థమైందా? నలకుంటే ఆ నలకని కూడా మేము వడగట్టాలంది ఆ నర్సు. నేను అడిగితే అది కూడా తేడా రావటం లేదండి, అసలు ఇక్కడ ఏమి ప్యూరిఫైడ్గా వెళ్ళాలని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. పంపేయండి అమ్మ, నవ్వుతూ ఉంది కదా పిల్లలు, బాలేవారు అంది. ఇంకా నయమండి బలేవారు, మేము అలా ఎందుకు పంపుతాం? డాక్టర్ అమ్మ ఆవిడికి పంపాలి అని అనిపిస్తేనే మేము వదులుతాం తప్ప అంతవరకు అది వైద్యం అంటే. ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తే తగ్గిపోయినా సరే ఉంచుకుంటాడు, తగ్గిపోయినా చచ్చిపోయి వారమైనా సరే వైద్యం జరుగుతుందని అంటాడు. గణేష్ సినిమాలు మనం చూడలేదా? అలాగా బాడీ నుంచి వస్తాడండి. ఇంకా ఇది అవ్వలేదు, చచ్చిపోలేదు, ఇంకా బిల్లు వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే నాలంటోడు ఒక చిన్న మొండోడు ఏం చేయాలంటే, అయితే మీరే ఏదైనా చేసేసుకోండి మాకు దొరుకుతుందని వచ్చేస్తాను నేను, అంతే కదా. చచ్చిపోయిన తర్వాత ఇక శరీరం ఏం చేసుకుంటాం? అతని మాకు ఉండవలసిన అభిమానం మాలో ఉంది, మీరు అప్పుడు మళ్ళీ కాలభారానికి వస్తారు. అది కాదు ఇది కాదు, అది ఏంటి బొత్తు కానీ ఇంత తగ్గింత నేను తగ్గింది. ఇంత బిజినెస్ అండి. హల్లెలూయా. ఇంకనూ ఈ దేశంలో వైద్యం జరుగుతుందంటే అది ఈఎస్ఐలోనే అనుకున్నాను నేను. ఇంకనూ ఈ దేశంలో ఈఎస్ఐసి దాని అర్థం ఎవరైనా చెప్పగలరా? నీట్ రాసావుగా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సగం దాకా వచ్చావు. అంత గొప్ప వైద్యశాలండి అది. ఇంకనూ వైద్యం జరుగుతుందంటే ఈఎస్ఐలో జరుగుతుంది. ఓకే, ముందుకు వెళ్దామా? ఎక్కడి దాకా చెప్పండి. దేవుని స్తోత్రములు కలుగును గాక. బైబిల్ పాఠకులు సంఘము ఎత్తబడినని నమ్ముదురు. బైబిల్ పాఠకులు ప్రవక్త నోట్లోంచి వస్తుంది. బైబిల్ పాఠకులు సంఘము ఆరోహణం ఉంది అని నమ్ముతారట. ఆరోహణము ఉందని నమ్ముతారు.
ప్రతిరోజు 500 మంది ఆరోహణం అవుతున్నారు. ఇది నమ్మదగ్గ మాటగా ఉండదు, కానీ ప్రవక్త నోట్లోంచి వచ్చింది కనుక మనం ఏం చేస్తున్నాం? నమ్ముతాం. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఏమవుతున్నాయి? ఆయనకు ఎత్తబాటు నమ్ముతున్నావు కదా. ఏలే ఎత్తబాటు? ప్రభువైన యేసుక్రీస్తుకి ఎత్తబాటు. ఈ మాటను కూడా నమ్మాలన్నాడు. ప్రతి దినం ఎంతమంది? ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు అర్థమైందా? ఒక వ్యక్తి కనపట్లేదంటే, ఒక భక్తుడు కనపట్లేదంటే అతడు ఆరోహణం అయ్యాడని. ఒక క్రైస్తవ భక్తుడు ఇప్పుడు అర్థమవుతుందండి. పాత నిబంధన పరిస్థితులు, కొత్త నిబంధన పరిస్థితులు రోజు ప్రతిరోజు రాకడలో సంఘమే. అంటే బైబిల్ పాఠకులు దేన్ని నమ్ముతున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి. ఎత్తబాటు ఉంది. రెప్పపాటులో మీరు మార్పు చెందేది. ఈ యొక్క 3 మాటలు చెప్పారు అప్పుడు ఎత్తబాటుకి. ఆర్భాటము, ప్రధాన దూత, దేవుని. ఆ రెప్పబాటులో 3 ఎలా జరుగుతాయి? దానికి ఇప్పుడు చెప్పను, దాంట్లోకి వెళ్తే రాలేను. రెప్పబాటులో 3 ఎలా జరుగుతాయి? పప్పులో కాలు ఉంది, కాపర్ల కాలు. దానికి ఇప్పుడు తర్వాత ఎత్తాను కాలు. నేను మీకు చెప్తాను, దాన్ని ఎప్పుడు చెప్పనది. ఇప్పుడు చెప్పడానికి సెకండ్ మెసేజ్లో వస్తుంది అది. నేను అప్పుడు మీకు వివరణ ఇస్తాను. నమ్మితే. ఇప్పుడు అర్థమైందా? ఎలా వస్తాడు? ఆర్భాటము, ప్రధాన దూత. సరే, రాకడ అలా ఉంటుంది. 2000 సంవత్సరంలో 3 జరుగుతున్నాయి. అప్పుడు రెప్పబాట్లో నువ్వు మార్పు చెందుతావు. ఇప్పుడు అర్థమైందా? రెప్పబాటు ఏంటి? వితిన్ సెకండ్స్ అండి. అంతకంటే అంటే అయిపోయింది. అప్పుడు అంతకు ముందే భూమండలం అంతా దేవదూతలు దిగిపోతారటండి. పరలోకంలోని దేవదూతలందరూ భూమి మీదకి వస్తారు. నమ్మబడిన ప్రతి వ్యక్తి చుట్టూ ఉంటారటండి. తెలుసా మీకు సంగతే? తెలుసా? తెలీదు కదా. అది మంచిది. ఇప్పుడు దేవదూతలు మాకు ఉన్నారు. ఇందాకేమని చెప్పాను? దేవదూతల ప్రత్యక్షత అని చెప్పి ఏమన్నాను? సాకారాత్మలు అన్నాను. ఆదిన ఏమవుతారు వాళ్ళు? మీకు మాట గుర్తుందా? మేకలను గొర్రెలను. దాని అర్థం ఎలా ఉంది? దేవదూతలు దిగి వచ్చి రక్షించబడిన ప్రతి ఆత్మ చుట్టూ ఉంటారు. ఒక్క మనిషిని కూడా విడిచిపెట్టడానికి అవకాశమా లేదు. అంటే ఎత్తబాటుకు తగిన వేళలో అది వస్తుంది. వాళ్ళ కాలు వాళ్ళ భూమి మీద నిలబడలేనంత తీసేస్తుంది. అది రెప్పపాటులో కాండౌన్ ఉంటుందండి. రాకెట్ పైకి వెళ్ళడానికి ఏమంటాడు? 1 2 3 0 అంటాడు. బటన్ నొక్కుతాడు, ఢామ్ అని పేలుతుంది, బుయ్యని వెళ్ళిపోతుంటుంది. దానికైనా కొన్ని సెకండ్స్ ఉంటాయి. ఇక్కడ ఆ సెకండ్స్ కూడా మిల్లీ సెకండ్స్ కదా. ఏమైనా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవదూతలు వస్తారనే సంగతి, వేరుపరుస్తారనే సంగతి, సహకారిగా ఉంటారనే సంగతి లేఖనం తప్పుతుందా? మీకు అర్థమైంది ఇప్పుడు? అది రాకడలో ఆ పరిస్థితులు మన కోసము ఏర్పాట్లు. మన కోసము ఉత్తిన అలా వచ్చేస్తాడు, మీరు ఎక్కువ చేయండి అని అన్నాడా? దానికి ఒక సిస్టమేటిక్గా చెప్తున్నాడు. ఆర్భాటం చెప్పాడు, ప్రయాణ శబ్దం చెప్పాడు, దేవుని బోర ఆ రీతిగా ప్రభు దిగి వచ్చును. ఆ రోజున ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారు. ఆ రోజు జరుగుతాయా? ఆర్భాటం 2000 సంవత్సరాలు జరుగుతలేదా? నేను తర్వాత చెప్తాను. ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాను మీకు. వివరణాత్మకంగా ఉండాలి, లేకపోతే నేను ఓడిపోతాను. లేకపోతే ఇది ప్రపంచం మీద ఫోన్ చేసి అడుగుతారు. మీరు భయపడి అడగకపోవచ్చేమో, కానీ వాళ్ళు మాత్రం అడగరా? హల్లెలూయా. మామూలు విషయం కాదండి. ఒక కెమెరా ముందు నిలబడి అది ప్రపంచానికి పంపి ఇక్కడ మనకంత ఉంటే పట్టుకుని మనల్ని అడుగుతారు. మనం దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఉట్టితే ఉండదు ఇది కదండి. ఇప్పుడు ఏం చెప్పానండి? బైబిల్ పాఠకులు ఏం నమ్ముతున్నారు? మధ్యాకాశమునకు పట్టబడుతులు నమ్ముతున్నారు. సంఘశాఖలు ఏమంటే అంటే సంఘమే ముఖ్యము, బైబిల్ కాదట్టేట. ఏమంటది?
బైబిల్ బైబిల్ లేకుండా సంఘం ఎక్కడితే? ఎప్పుడు అర్థం చేసుకో. బైబిల్ లేకుండా వాక్యం లేకుండా సంఘం ఎక్కడిది? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? మాకు సంఘమే. అలాగే ఎవరంటారో కూడా మీకు తెలుసు. అలాగే ఎవరంటారో ఏ సంఘశాఖ అంటారో మీకు అర్థమవుతుందా? అది ఎక్కడైనా ఉందా? మాకు దేవుడే ముఖ్యం, క్రీస్తు కాదు. అసలు క్రీస్తు ఎవరు? మాకు దేవుడే ముఖ్యమో, క్రీస్తు కాదు. మాకు తండ్రే ముఖ్యమో, క్రీస్తు కాదు. అదే క్రీస్తు ఎవరు? నీ దృష్టికి క్రీస్తు ఎవరు? దేవుడా దేవుళ్ళో ఒకడా? ఇందాక ఏకత్వంలో నువ్వేం నేర్చుకున్నావు? అది ముగ్గురు ఆ ప్రత్యక్షత నీకు దొరకాలి. అది దొరకనప్పుడు ముగ్గురుగానే ఉంటారు నీకు. అడిగో తండ్రి, ఇదిగో కుమారుడు, ఇదిగో ఆత్మ. ఇప్పుడు అర్థమైందా? నమ్ముతున్నారా? మీరు నమ్ముతూ ఇక్కడ ఏళ్ళు మాకేం ముఖ్యమో? బైబిల్ మాకు. ఇది లేకుండా సంఘం ఎక్కడిది? మీకు ఒక మాట చెప్తే, ఇది లేకుండా సంఘం ఎక్కడిది? ఆమె హల్లెలూయా. అసలు వాక్యం లేకుండా దేవుడు ఎవరో నీకు ఎలా తెలుసు? ఎవరు వాక్యం ఇచ్చారో తెలియనప్పుడు, దేని ప్రకారంగా జీవించాలో తెలియనప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? అంతేనా? నువ్వు ఎలా వెళ్ళాలి? లేఖనములకి నుండి, లేఖనముల ద్వారా, లేఖనములకి జీవించి లేఖనముతో వెళ్తావు. నువ్వే లేఖనంగా మారి ఆరోహణం అవుతావు. మరి దీన్ని పక్కనెట్టి ఇంకెళ్ళగలుగుతావు? నేను బాగా ధనవంతును అనుకోండి, చుట్టూ పోటేసుకుని నేను ఒక క్రైస్తవ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాను అనుకో. ఆదివారం కాదు గురువారం ఆరాధన అని ప్రపంచమంతా అదే గురువారం సంఘం లేచిపోతుంది. శనివారం సంఘం ఎవరు సాక్షులు? వాళ్ళందరూ ఎవరు? గనులు. ఎవరాళ్ళు? గనులు, నోబెల్స్. సరే అక్కడ ఆపండి. అర్థమవుతుందా? ఆమె ఎవరాళ్ళు? నోబెల్స్. నోబెల్ అంటే గనుడు. వారు గనులు. అంటే నువ్వు లేచిపోయి ఒక సిద్ధాంతాన్ని తెచ్చేస్తే ఇదంతా పక్కన పెట్టేసి పాత నిబంధన, కొత్త నిబంధన, వర్తమానం పక్కనెట్టేసి నీవే అన్నీ అయిపోయి వాడు తెచ్చేస్తే వెళ్తుంది. రేపు ఒక దినం ఉన్నది నీకు. జడ్జిమెంట్ ఏముంది? అది ఏ దినము? తెలుగులో చెప్పు. తీర్పు దినము. అర్థమవుతుందా? అందుకనే దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు? గనులను, ధనవంతులను, సామర్థ్యం కలిగిన వారిని ఎన్నుకోలేదు. ఎవరిని? గొర్రెల కాపరులను ఎన్నుకున్నాడు. ఆత్మ సంబంధమైన మానవ గొర్రెలను కాయ శక్తి వారికే ఉంటుంది. వారు ఒక శాఖను, సంస్థను స్థాపించలేరు. ఒక రిపోర్ట్ రాసి సపోర్టు తెచ్చుకోలేరు. నా మాటలు అర్థమయ్యా? పర్లేదా? దేవి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమ్మా ఏమన్నా అంతేనా? నేను అలాంటి వాడినే కానీ అడ్డుకున్నాడు. నేను అలాంటి వాడినే. అది పరిస్థితులు. ఇక్కడ చెప్పండి అమ్మా. బైబిల్ పాఠకులు ఎవరండి? సంఘము నమ్ముతారు. ప్రవక్త ముఖ్యము కాదు, ప్రవచనములు ముఖ్యము కాదు. ప్రవక్తలు ముఖ్యమంట, ప్రవచనములు ముఖ్యము కాదట. అంటే ప్రవక్తలు ఉన్నారని కూడా సంఘశాఖ నమ్ముతుంది, కానీ వారి ప్రవచనాలు ముఖ్యము కాదు. మనకి ప్రవచనమే ముఖ్యమో, మనకి బైబిలే ముఖ్యమో, మనకి క్రీస్తే ముఖ్యమో. వాటి ద్వారా సంఘము ఆరోహణ బలము పొంది ఎత్తబడుతుంది. ఎంతేనా? పాస్టర్ తీసుకెళ్ళిపోతాడా? నువ్వు బాగా ఇచ్చావు, నేను తిన్నాను, నేను తీసుకెళ్తాను. పాస్టర్లకే కొంతవరకు డౌట్ వచ్చేసింది, వెళ్తాను వెళ్ళను అని చెప్పి. నాకే డౌటు. నాకు నిత్యజీవం ఉందా లేదని ఒకసారి బాధపడి వెళ్ళిపోతూ ఉంటాను ప్రార్థన చేసుకోవడానికి. అవునా ప్రభువా, నా పరిస్థితి ఏంటి? మనలో మనం చూసుకోమండి. నలకలుంటే ఏరుకోవద్దా?
ఇప్పుడు చూడండి ప్రియులారా, నేనేం చెప్పానండి? బైబిల్ 7 సంఘ కాలములో అంతటికి ప్రాతినిధ్యము వహిస్తున్నది. ఇప్పుడు చూద్దాం వాక్యం. బైబిల్ అంతటికి ప్రాతినిధ్యం వహిస్తుందండి బైబిల్. ఎక్కడ? పెంతెకోస్తు పండగ ఎక్కడ? అర్థమవుతుందా? పెంతెకోస్తు పండగ దినము నుండి రాకడ దినము వరకు బైబిలు సంఘమునకు ప్రాతినిధ్యము వహిస్తున్నది. 7 సంఘ కాలముల గుండా బైబిలు సంఘమునకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. సంఘం యొక్క ప్రతినిధి. అదైనా రిప్రజెంటేషన్ అన్నమాట. పాత నిబంధన మనకి కావాలి, కొత్త నిబంధన మనకి వర్తమానమో. యూదులకి పాత నిబంధన ఉంటుంది, వాళ్ళు కొత్త నిబంధన వర్తమానమో. వాళ్ళు అంతవరకు వచ్చి ఆగిపోయారు. ఈ సంఘశాఖలో కొంతవరకు వచ్చి ఆగిపోయారు. పూర్తిగా వచ్చి ఆగి ఎదురు చూస్తున్నారు. అర్థమైందా? పూర్తిగా వచ్చాం మనము. పాత నిబంధన ఏంటి తెలుసు, కొత్త నిబంధన ఏంటి తెలుసు, వర్తమానం ఏంటి తెలుసు, ఎత్తబడి ఏంటి తెలుసు, ఎప్పుడు సంఘము ఎత్తబడుతుందో తెలుసు. ఇది బాగా ఇంకా పాపములో మునిగి తెలి విపరీతం. యవనస్తులు చూసుకోండి, ఇంకా ఎలా ఉంటుందో ఈ లోకము, ఎలా ఉంటుందో మీరు ఆశ్చర్యపోతారు. ఆయన అన్నది నిజమే. పాపమైన వెళ్ళిపోయాడు ఆయన అన్నది నేను. అవునా? వెళ్ళిపోయిన తర్వాత వస్తుందండి నా మీద ప్రేమ. బతికుండగా నీకు రాదు. మొగుడు ఉద్యోగం పోయి వస్తుంది నీకు ప్రేమ. 33 ఏళ్ళు ఎగిరిపో గోకేశాక దేవుడు. ఒక అతను ఉండేవాడు, అతనికి పిస్టులు వస్తాయి, ప్రార్థన తగ్గిపోయింది. అతను బిఏ ఫెయిల్డ్ అని వచ్చింది. ఈసారి వెళ్ళు, ఎందుకన్నా నాకే తెలియదు, ఈసారి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకొని అప్పుడు పాస్ అయినట్టు వచ్చింది. పిస్టులు తగ్గిపోయాక ఏం చేశాడు? ఒక మెడికల్ స్టోర్లో 900కి చేరాడు. ఒక షాప్ పెట్టాలనే కోరిక అతనికి కలిగింది. షాప్ పెట్టమని చెప్పాను. అర్థమవుతుందా? ఏమంటే అర్థమైందా? ఒక అద్దెంట్లో షాప్ పెట్టి ఒక అద్దెంట్లో కాపురం పెట్టాడు. అతను బాగా వర్తిల్లాడు. 900 9,000కి, ఈ రోజైతే 90,000కి వెళ్ళింది నెల లాభం. అర్థమైందండి? ఎప్పుడైతే పెళ్లి చేసుకుని భార్య వచ్చిందో దాంతో కటీఫ్ చక్కని ఇల్లు కట్టాడు. ఎలాంటి ఇల్లు అంటే మరి ఆశ్చర్యపోతారు. అందులో మెడికల్ స్టోర్ ముందు పెట్టాడు, వెనకాల కాపురం పెట్టాడు. సరిగ్గా ఇంటి మీద రైల్వే లైన్ వచ్చింది. దేని మీద వచ్చింది? పరిహారం ఇస్తాం, స్థలమేమో ఇల్లు కట్టేమో, ఈ పరిహారం తీసుకుంటే తీసుకోకపోతే ఇది కూడా ఏమో అన్నారు వాళ్ళు. ఏమైంది? పేరు దానియేలు అని పేరు పెట్టాను. ఇవన్నీ నా వర్తమానము, నా వాక్యం అతని జీవితంలో అతని జీవితాన్ని దీవించింది. ఒక అన్యరాలను పెళ్లి చేసుకుని ఏం చేశాడు? ఆహాబ్ ఏమయ్యాడు? మాట్లాడరండి, టైం అయిపోతుంది. మంచి పద్ధతి అది. పెళ్లి చేసుకుని ఆమెను మార్చుకుంటాడు అన్నాడు. మారిందా? నిన్ను మార్చింది. ఏమండి? ఇతను మార్చగల శక్తి వస్తుంది బాకిక వస్తుందా? వాళ్ళుగా నిద్రపోతున్నారు. ఏమండి? వస్తుందండి. అలాగే వెళ్ళొచ్చేస్తాను, తెచ్చేస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వచ్చేదాకాని. లేటుగా వచ్చిందని అడగడానికి లేదు, ముందు వచ్చిందని. ఏమియో 60% ఇప్పుడు అదే జరుగుతుంది. మా ఇంటి వెనకాల మంచి భార్య భర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్లో హార్డ్వేర్లో మొత్తం మీద ఏదో వేరు చేస్తున్నారు. అర్థమైనా? అంతన్నారు ఇంతన్నారు. నెలలోనే వచ్చింది. ఇదేంటండి జ్యోతి గారు అన్నాను. నా కర్మని ఎలా కొట్టుకుంది. ఏంటి కర్మ కూడా ఉంటుంది ఏంటి? అందుకని పిల్లల కోసం మంచి ప్రార్థనలు చేయండి. మంచి భర్తలు లేదా మంచి భార్యలు మీరు ప్రార్థింపతొడగండి. అర్థమవుతుందా? అప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది? సమాధానమే. కుటుంబానికి ముందు కావాల్సిందే. ఎలా కొట్టుకుందామే? మీరు ఎవరైనా కొట్టుకు చూపినారా? ఎస్తారు. మీ ఏమంటే నాకు కర్మ కొద్ది దొరికామని పడిపిస్తాక ఒకసారి ఈసారి వచ్చంట సెటిల్ చేసేద్దంట వీళ్ళిద్దరిని, నా వీళ్ళ అత్తగారు అంటే విడతీసేయమను. మరి సెటిల్మెంట్ అంటే అది కదా.
ఏం పర్లేదమ్మా ఓర్చుకో అని అందో. ఈ గుడిదే నాకు కొడుకు దొరికితేటేంటి అలాంటి దానికే అంటుంది ఒకసారి వచ్చి. అది ఎయిర్పోర్ట్ది ఏమండి అయ్యారు అంతేనా? చెట్లు చేసేద్దటండి, చేసేమన్నా నేను. ఒకసారి తిట్టేసింది, కొంచెం అనకూడదు కానీ అనేసింది. చేసే సెటిల్మెంట్ అంది గొడవలోనే. నువ్వు అలా అనుకో, నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి, నా ఎదురుకుండా అన్నాను నేను ఆవిడ వచ్చినప్పుడు. ఎంతకాలం వీడితోటి నాకు అన్నారు పాపం. నేను మందమతి ఏమది కొంచెం యాక్టివ్గా, కొంచెం సంతోషంగా, కొంత ఆనందంగా, అంతేనండి. పని రాక్షసుడైతే ఇవేం బాగుంటుందా? రావుగోపాలరావు అన్నట్టు కొంత కళాపోషణ ఉండాలి. మరి ముళ్ళగంపల మీద బతుకు ఊకున్నట్టు బతుకు ఎప్పుడంతేనా? ఆనందం ఎక్కడ వస్తామని చెప్పండి. అంటే కిలో వండి కూడా వచ్చేస్తుందా? పబ్జారు ఆవుగా పెట్టుకుని రాదండి సంతోషం సమాధానం ఇంట్లో ఉన్నప్పుడు. ఏమమ్మాయి తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఒకరి తలగా ఒకరు గోడకేసుకుంటే మీకు ఎలా ఉంటుంది? నేను ఎక్కడో ఈ సందర్భానికి తీసుకుని చెప్తున్నాను, మీరు చెప్పాలి దాన్ని. ఎక్కడ వచ్చిందండి ఇది? పరిశుద్ధులకు లేఖనములు తెలుసు కనుక తమ జీవము కొరకు లేఖనముల క్రింద జీవిస్తారట. పరిశుద్ధులకు ఏం తెలుసు? లేఖనములు తెలుసు కనుక వారు లేఖనముల క్రింద జీవిస్తారు. పరిశుద్ధులకు ఏం తెలుస్తాయి? లేఖనాలు తెలుస్తాయి. ఏ లేఖనము ఎప్పుడు ఎలా నెరవేరుతుందో తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం ఏంటండి? ఈ అన్య ప్రపంచంలో మనుషులు నెరవేరుస్తున్నారట. ఈ అన్యజన ప్రపంచంలో మనుషులే మరి వాళ్ళే నెరవేరుతున్నారు. వాళ్ళు నెరవేర్చేదే మనకు వాక్యమైంది. ఇప్పుడు నీకు అర్థమైందా? మనం నెరవేర్చేది మనకి జీవము, వాళ్ళు నెరవేర్చేది వాళ్ళకి మరణము. నా మాటలు అర్థం చేసుకోండి, ఇందులో చాలా లాజిక్ ఉంది మాటలు, ఎప్పుడు చెప్పిన మాటలో. అవునా? వాక్యం ఎక్కడ నెరవేరుతుంది? మనుషుల మధ్య. అన్యజనులు ఏం చేస్తున్నారు? లేఖన నెరవేర్పుగా ఉన్నారు. అంతేనా? పరిపాలించే రాజులు, ప్రధాన అధ్యక్షులు, ప్రజలు ఎలా ఉన్నారు? లేఖన. అంతేనా? సంఘము కూడా సంఘములకు లేఖనములతో జీవించడం తెలుసు. అర్థం చేసుకో. 2 లేఖనముల క్రింద జీవించడం తెలుసు. సంఘములకు లేఖనము నెరవేరడం తెలుసట. మనకంతా లేఖనంతో ఉందండి, వాక్యంతో ఉంది. వాక్యం పల్లవ తీసుకెళ్తుంది. అయితే రాకెట్కి ఎలా వెళ్తే ఆరోహణం అవుతుంది? ఇంధనం మండిస్తావు. అది ఘన ఇంధనం కావచ్చు, ద్రవ ఇంధనం కావచ్చు. దాన్ని మండించినప్పుడు ఇది ఏమవుతుంది? దానిలో థ్రస్టింగ్ వస్తుంది. థ్రస్ట్లో అది ఏమవుతుంది? భూమి యొక్క ఆకర్షణ శక్తి దాటి వెళ్ళిపోతుంది. అవునండి? ఆ హై థ్రస్ట్ కనిపెట్టారు వీళ్ళు. ఎగరగలదు అది. వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. అదే విమానం లేదా రాకెట్ లాగా మనం వేసి తారజోలాగా మళ్ళీ కిందకి రాదు. చూసావా? వెళ్ళి ఏం చేస్తుంది? అది హల్లెలూయా. సంఘం వెళ్ళి మళ్ళీ అక్కడే ఉంటుంది. చూసారా ఎంతటి అద్భుతమో? ఆ థ్రస్టింగ్, ఆ ఆరోహణ బలం పరిశుద్ధాత్మ యొక్క అగ్ని. మీ ఇంట్లో చెప్పాను వర్తమానం. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉన్నప్పుడు నీకు ఆరోహణ బలం వస్తుంది. లేఖనముల ద్వారానే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది. ఆత్మిక అభిషేకం, ఆత్మ నింపుదలతో నిరంతరం జీవించినప్పుడు నీకు ఆరోహణము తేలికవుతుంది. అర్థమైందండి? ఒక దేవదూత పక్కన ఉన్నప్పుడు, మీకు అర్థం చేసి చెప్తున్నాను, పక్కన ఉన్నప్పుడు ఒక పరలోకపు వాతావరణం ఏర్పడుతుంది అన్నాడు. నా మాట ఇది ముగించేస్తానండి. ఇది ఇప్పుడు ఏమో అవ్వదు. ఇది అయ్యే మన వర్తమానాలంతా అలాగే అయిపోతాయి. ఇది నెంబర్ 2 చెప్తాను. నేనేం చెప్పాను? పర్లేదు. ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉంటే 6 నెలల తర్వాత దేవదూత గర్భిణీ స్త్రీ పక్కనే నిలబడుతుంది. నిలబడినప్పుడు గర్భిణీ స్త్రీ యొక్క అన్ని రూపురేఖలన్నీ కూడా మారుతాయండి. ఒక మధురమైన మనిషిగా మారుతుంది అన్నాడు ప్రవక్త. ఎందుచేత ఆ దేవదూతని పక్కన నిలుస్తుంది. పరలోకపు మహిమతో వచ్చింది. ఎందుకు వచ్చింది? జీవాత్మ పట్టుకుని వచ్చింది. ఏం పట్టుకుని వచ్చిందే? నీవు ఎప్పుడైతే బిడ్డని కన్నావో, కన్న వెంటనే వాడు ఆడవడం.
ఈ రెండు కాళ్ళు పట్టుకుని లేకపోతే ఇలా పట్టుకుని జీవాత్మని దేవదూత ఆ శిశువులోనికి ప్రవేశపెడుతుంది. ఇప్పుడు అర్థమైందా? శిశువులోనికి ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు వాడు జీవాత్మ అయ్యాడు, జీవిస్తాడు. ఆత్మచేత జీవించు ఆత్మ అయ్యాడు, ఆత్మచేత జీవించు ఒక చిన్న శిశువు అయ్యాడు. ఇప్పుడు అది ఫస్ట్ జరిగేది. అప్పుడు ఎప్పుడు వచ్చింది దేవదూత? 6 నెలలు ఇంకా ఉండగా. అప్పుడు తల్లి ఎత్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఏమండి, నేను ఉంటాను, ఎంత రాక్షస స్త్రీ అయినా సరే మధురాతి మధురముగా ఉంటుందన్న. నిండు గర్భిణిని చూడండి ఎంత బాగుంటారు వాళ్ళు. ఎందుకంటే దేవదూత. ఎవరైనా చెప్పగలరండి ఇది? ఎవరైనా చెప్పగలరండి? డాక్టర్ సతీష్ కుమార్ గారు కానీ ఎవరైనా అని. ఎందుకంటే ఇది తనే చెప్పగలగాలి, ఇది తన వారే ఇది వినగలగాలి, వారే దీనిని విని తృప్తి చెందాలి. ఇప్పుడు అర్థమైందా? మీ ఇద్దరు పిల్లలు కలగే, మా అందరి పిల్లలు కలగ జరుగుతుంది. నమ్మినా నమ్మకపోయినా దూత తెచ్చేసి అందులో పెట్టి చెల్లిపోతుంది. ప్రభువైన యేసు ఆదాములోనికి తన ఆత్మను ఊదారు, తనవే ఆత్మ. ప్రభువైన యేసు ఇక్కడ 4 కనపడ్డారు, అక్కడ వాళ్ళ మీదనే పని ఊదాడండి, పరిశుద్ధాత్మను పని. అక్కడ ఏదేని తోటలో, ఇక్కడ మరి ఆయన వచ్చి ఏం చేశారు? ఏమండి, దేవుడిని రుజువు చేయడానికి ఇలాంటి ఎన్ని ఉన్నాయి తెలుసా? ఇలా 4 ఉన్నారండి, మీరు పరిశుద్ధాత్మను పొందండి అని పని ఊదారు అంతే. ఆ గాలి వారిలోకి వెళ్ళిపోయి వారు ఆత్మను పొందుకున్నారు. మీకు అర్థమవుతుందండి? ఆమె హల్లెలూయా. చూసారా ఆ స్త్రీ ఎలా ఉంటుందండి? ఆ బిడ్డని కన్నప్పుడు ఆ బిడ్డలోనికి ఆ జీవాత్మ, దేవుని ఆత్మ. ఇలాంటి దూతలు ఆత్మతో పశువుల దగ్గర నిలబడతారా? పక్షుల దగ్గర నిలబడతారా? జలచరం దగ్గర నిలబడతారా? కానీ కేవలము ఆయన స్వరూపములో చేయబడి, అర్థమవుతుందా? ఆయన స్వరూపములో చేయబడి ప్రసవించబోవచ్చున్న స్త్రీ వద్ద ఆ దూత నిలబడతారు. ఇందాక దేవదూతలు వచ్చి ఆరోహణానికి ముందు నిలబడతారన్న. అప్పుడు వారి స్థితి అలాగే మధురముగా ఉంటుంది. ప్రాణాత్మ దేములు తేలికవుతాయి, ఆరోహణ బలము సంతరించుకుంటారు. విజులు వినబడగానే నా మాటలు అర్థమయ్యా? మన వర్తమాన పేరు దేవుడి వాక్యముని దీవించును గాక. ఇంకా రెండోది మెసేజ్, నెక్స్ట్ మెసేజ్కి రావాలి.